శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారికి అదృష్టం వరించినట్లే నమ్మలేని అదృష్ట యోగం పొందబోతున్నారు. కుంభరాశి వారికి మంచి రోజులు రాబోయే ముందు కనిపించే 10 సూచకాలు ఇవే. లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే వీళ్ళు ఇంట్లో ఎటువంటి పనులను చేయకూడదు, వీరి అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు అని చెప్పే ఆ 10 సూచకాలు ఏంటి అనే విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక కుంభరాశిలో జన్మించిన వారికి కష్టపడే తత్వం అధికంగా ఉంటుంది. ఎటువంటి పని అయినా సరే పట్టుదలతో పూర్తి చేస్తారు. కుంభరాశిలో పుట్టిన మగవాళ్ళు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చెయ్యరు. ఆచి చూసి అవసరానికి మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతకాలం ఉంటుంది, దానివల్ల మనకి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనే ఆలోచనకే ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తారు. తెలుపు రంగు వీరి యొక్క అదృష్ట సంఖ్య 1. అదేవిధంగా ఆదివారం వీరికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. సూర్యనారాయణ మూర్తిని పూజించటం వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. వీరు దృఢ సంకల్పం, కార్యాచరణ కలిగి వారే ఉంటారు. ఇక అదేవిధంగా ప్రేమించే మనస్తత్వం, సంగీతాన్ని ఆస్వాదించే గుణాన్ని కూడా కలిగి ఉంటారు. అటువంటి కుంభరాశి వారికి అదృష్టాన్ని తీసుకొచ్చే విషయాల గురించి ఇవాళ తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ తన జీవితంలో మంచి రోజులు రావాలనే కోరుకుంటారు. లక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలు కలిగి ఉండాలని, లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మనిషి ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడాలని అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలని, జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవాలని ప్రతి ఒక్కరూ ఆ భగవంతుణ్ణి నిత్యం ఆరాధిస్తూనే ఉంటారు. లక్ష్మీదేవి కటాక్షం ప్రతి ఒక్కరికి లభిస్తుంది. కానీ శ్రీ మహాలక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనిపించే ఆ కారణాలు గమనించాలి. ఇంట్లో కుంభరాశి వారు ఎటువంటి పనులను చేయటం వల్ల లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అనే విషయాలను కూడా తెలుసుకోవాలి. కుంభరాశి వారు చేసే పనులు ఆధారంగానే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఎవరి జీవితంలోనైనా సరే సంతోషం వెల్లువిరుస్తుందనే చెప్పుకోవచ్చు. ఎంత కష్టపడినా సరే డబ్బు నిలవకపోవటానికి ఇంట్లో చేసే పనులు కూడా కారణమవుతూ ఉంటాయి. సిరి సంపదలకు ఆది దేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో శరణువాసం ఉండాలి అని అనుకుంటే కుంభరాశి వారి ఇంట్లో ఈ పనులు అస్సలు చేయకూడదు. లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులను చేసినట్లయితే ఆగ్రహానికి గురవుతారు. కనుక మీరు ఎటువంటి పనులు చేయటం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. మీరు తమ జీవితంలో లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందే ముందు కలిగే శుభ సూచకాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ సంప్రదాయంలో చీపురును లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. కాళ్ళతో తొక్కటం వంటివి చేయకూడదు. ఇంటిని మొత్తం శుభ్రం చేసే చీపురును కూడా పవిత్రంగానే భావించాలి. చీపురును ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచటం చాలా మంచిది. ముఖ్యంగా చీపురును ఇంట్లో నిలబెట్టి ఉంచకూడదు. ఈ విధంగా నిలబెట్టి ఉంచినట్లయితే శని భగవానుడికి ఆహ్వానం పలికినట్లే అవుతుంది. ఇంటికి వచ్చే అతిథులకు చీపురు కంటికి కనిపించకుండా జాగ్రత్త పడాలి. ఇక కళ్ళకు ఎదురుగా చీపురు పెట్టడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. వీరు ఆహారాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ప్రతి వ్యక్తి కూడా తన సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినటానికి చూస్తాడు. అయితే ఆహారం వృధా చేయటం వలన జీవితంలో లక్ష్మీదేవిని వీరే బయటికి పంపిన వారు అవుతూ ఉంటారు. ముఖ్యంగా కుంభరాశి వారు ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
నీటిని కూడా వృధా చేయకూడదు. నీటిని పొదుపుగా వాడటం అనేది భవిష్యత్తులో ధనవంతులను చేస్తుంది అనడానికి కూడా ఒక సంకేతం అనే చెప్పుకోవాలి. శ్రీ మహావిష్ణువు నుండి జన్మించాడు నారములు. అయితే జలము అని అర్థం. అంటే శ్రీ మహావిష్ణువు జలము నుంచి వచ్చారు కాబట్టి అందుకే నారాయణుడు అంటారు. అదేవిధంగా లక్ష్మీదేవి కూడా నీళ్ల నుంచి వచ్చిందని పద్మపురాణంలో చెప్పబడుతుంది. లక్ష్మీనారాయణకి ఇష్టమైన నీటిని వృధా చేయటం కూడా లక్ష్మీ కటాక్షానికి దూరం అవుతూ ఉంటారు అనడానికి సంకేతం. నీటిని ఎంతగా ఖర్చు పెడితే వారి చేతిలో డబ్బు కూడా అంతగా ఖర్చు అవుతుంది. కాబట్టి ఆహారాన్ని వృధా చేయటం, నీటిని వృధా చేయటం, కావలసిన ఆహార పదార్థాల కన్నా ఎక్కువ శాతం వాడటం వంటి పనులను అస్సలు చేయకూడదు. కుంభరాశి వారు కష్టపడి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా వీరు సంపాదించిన దానిలో కొంత శాతమైనా లేని వారికి దానం చేయటం వలన వీరికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దానం చేయటం వలన ఆ పూర్వజన్మ దోషాలు, నవగ్రహ దోషాలు వంటివి కూడా నశిస్తాయి. పేదవారికి అన్నదానం, వస్త్రదానం, ఎవరైతే లక్ష్మీదేవిని ఎర్రని మందారాలతో లేదా బంతి పువ్వులతో, చామంతి పువ్వులతో పూజిస్తారో వారిపై లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. చాలామంది తెల్లని పుష్పాలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు. ఎర్రటి పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించటం వలన ఆ లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఎర్రని పుష్పాలు అంటే లక్ష్మీమాతకు చాలా ఇష్టం కాబట్టి ఎర్రని పుష్పాలతో లక్ష్మీ మాత్రం పూజించటం వలన లక్ష్మీ కటాక్షాన్ని కూడా పొందగలుగుతారు. వీరికి అదృష్టం వరిస్తుంది అని తెలియటానికి ముందుగా కొన్ని సూచనలు అనేవి కూడా కనిపిస్తాయి. ఇంటి పరిసర ప్రాంతాల్లో పక్షులు గూళ్ళు కట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అర్థం. సాధారణంగా పక్షులు ఇంటి ఆవరణలో గూడు అనేది కట్టుకోవు. అటువంటి పక్షులు ఇంటి పరిసరాల్లో గూడును కానీ నిర్మించుకున్నట్లయితే అదృష్టం కలుగుతుందని అర్థం. చాలామందికి చీమలంటే నచ్చవు. చీమలను మురికిగా భావిస్తూ ఉంటారు. అయితే ఇంటి పరిసరాల్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపించినట్లయితే అదృష్టం వరించబోతోంది అని తెలియజేయడానికి సూచన. ఎర్ర చీమలు కనిపించడం అనేది అప్పుల బాధకు గురవుతున్నామని సంకేతంగా చెప్పుకోవచ్చు. ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ కూడా ఈ పరిసరాల్లో కనుక నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపిస్తే ఉన్నట్లయితే మాత్రం కుంభరాశి వారికి విజయం వరిస్తుందని చెప్పవచ్చు. బల్లిని చూడగానే చాలామంది చిరాకు పడతారు. కానీ బల్లి రాక కూడా ఆ లక్ష్మీ కటాక్షానికి కారణమనే చెప్పుకోవచ్చు. త్వరలోనే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని సంకేతం. అదేవిధంగా 3 బల్లులు ఒకే చోట కనిపించినా కూడా అదృష్టానికి సూచనగా భావించవచ్చు. కలలు రావటం అనేది చాలా సహజం. అయితే కొన్ని కలలు రావటం మనకి చాలా భయాందోళనకు కూడా గురవుతూ ఉంటాం. వాటి వల్ల కుంభరాశి వారికి అదృష్టం వస్తుందో లేదో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ అదృష్టం అనేది కళల రూపంలో కూడా సూచనలను తెలియజేస్తూ ఉంటుంది. తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపించినట్లయితే కానీ, చేతిలో దురద పెడుతున్నట్లు కానీ అనిపించినట్లయితే అదృష్టం వరుస్తుంది అనడానికి కూడా ఒక సూచన. అదేవిధంగా ఉదయం లేవగానే ఎవరైనా చూపులతో తుడుస్తున్నట్టు కనిపించినా కూడా శుభసూచకంగానే చెప్పవచ్చు. కళ్ళలో పాము కనిపించినట్లయితే శుభసూచకంగా పరిగణించవచ్చు. 2 తలల పాము కనిపించినట్లయితే అదృష్టం వరిస్తోంది అని సంకేతం కూడా అనుకోవచ్చు. అదేవిధంగా కళ్ళల్లో చీపురు, గుడ్లగూబ లాంటి బల్లి, పాము, ఏనుగు, గులాబీ, ఇక పువ్వు, శంఖం వంటివి కూడా కనిపించినట్లయితే ఐశ్వర్యం రాబోతోంది అనడానికి సూచన. కొన్ని శబ్దాలు కూడా వీరికి అదృష్టాన్ని తీసుకువస్తూ ఉంటాయి. ముఖ్యంగా కోకిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కోయిల కూత కనిపించే దిశ శుభ అశుభాలను కూడా నిర్ణయిస్తుంది. కోయిల కూత ఆగ్నేయంగా వస్తే నష్టమని, అదే కోయిల కూత ఆ సాయంత్రం లేదా మధ్యాహ్నం వినిపిస్తే శుభంగా చెప్పుకోవచ్చు. మామిడి చెట్టు మీద కోయిలు కానీ కూస్తూ ఉన్నట్లయితే కనిపించిన లక్ష్మీ కటాక్షం పొందుతారు అనటానికి సంకేతం. అదేవిధంగా గుడ్లగూబ కనిపించినా కూడా, ఎదురు వచ్చినా కూడా కుంభరాశి వారి జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయని అర్థం. ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు ఆహారం తింటూ ఏదైనా కుక్క కానీ, జంతువు కానీ కనిపించినా కూడా వీరికి ధనలాభం కలుగుతుంది. చెరుకు నైవేద్యంగా సమర్పించటం వలన ఆ లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు. శంఖారావం వినిపించటం వలన కూడా అదృష్టం వరిస్తుంది.
కుంభరాశి వారికి అదృష్టాన్ని తీసుకువచ్చే శుభ సూచకాలు ఏంటి? వీరు లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఇంట్లో చేయకూడని పనులు ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశి వారు ఉన్నట్లయితే వారితో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి.